హాయ్ ఫ్రెండ్స్, టుడే టాపిక్ ఈస్ ఘాతాంకాలు మరియు ఘాతాలు. ఘాతాంకాలు మరియు ఘాతాలు, ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్. ఘాతాంకాలు మరియు ఘాతాలు మనకు ఇందులో ఉన్న ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే మనకు కొన్ని ప్రిన్సిపల్స్ అనేవి గుర్తుంచుకోవాలండి. సో ఆ ప్రిన్సిపల్స్ ఏంటివో నేను ఈరోజు మీకు చెప్తాను. ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటంటే ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఈక్వల్ టు ఏ పవర్ m ప్లస్ n. ఇది ఫస్ట్ ప్రిన్సిపల్ అండి. సెకండ్ ఏంటండి, ఏ పవర్ మైనస్ m ఈక్వల్ టు 1 బై ఏ పవర్ m. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఈక్వల్ టు ఏ పవర్ m ప్లస్ n ఎలా వచ్చిందండి? భూములు సమానమైన ఘాతాంకాలు ప్లస్ అవుతాయండి, అడిషన్ అవుతాయి. సో ఏ కామన్ అండి, m ప్లస్ n, n అనేది m ప్లస్ nగా మారుతుంది. సో భూములు సమానమైన ఘాతాంకాలను ఏం చేస్తామండి, కూడుతాం, యాడ్ చేస్తాం. సో నెక్స్ట్ ఏ పవర్ మైనస్ m ఈక్వల్ టు 1 బై ఏ పవర్ m. సో ఏ పవర్ మైనస్ m ఇక్కడ ఏంటండి, లవము. ఇక్కడ హారానికి వస్తే ఏమవుతుందండి, మైనస్ m అనేది ప్లస్ m అవుతుంది, ఏ పవర్ ప్లస్ m అవుతుంది. సో 1 బై ఏ పవర్ m అవుతుంది. సో నెక్స్ట్ థర్డ్ది ఏంటండి, ఏ పవర్ 0 ఈక్వల్ టు 1. ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, ఏ అనేది 0 కాకుండా ఉంటుంది అన్నట్టు. సో ఏ పవర్ 0 ఈక్వల్ టు 1. సో నెక్స్ట్ ఏంటండి, ఏ పవర్ m బై ఏ పవర్ n ఈక్వల్ టు ఏ పవర్ m మైనస్ n. సో ఇక్కడ ఏంటండి, ఏ ఇక్కడ ఏంటండి, ఏ భూములు సమానం. సో ఏ పవర్ m ఇలానే రాసుకోవాలి. ఏ పవర్ n అంటే ఏ పవర్ n హారంలో ఉంది, లవానికి వస్తే ఏమవుతుందండి, ప్లస్ n అనేది మైనస్ n అవుతుంది. సో మైనస్ n, భూములు సమానం ఉన్నవి కాబట్టి సో ఏ పవర్ m యాస్టీజ్గా రాసాము, మైనస్ ఏ పవర్ n లవానికి వస్తే లవంలో రాసుకుంటే మైనస్ n అవుతుంది. సో ఏ పవర్ m మైనస్ n. నెక్స్ట్ ఏ పవర్ m హోల్ పవర్ n ఈక్వల్ టు ఏ పవర్ mn. సో ఏ పవర్ mn ఏంటండి, ఏ పవర్ m ఇంటూ n, ఏ పవర్ m హోల్ పవర్ n ఈక్వల్ టు ఏ పవర్ mn. నెక్స్ట్ ఏంటండి, సిక్స్త్ వన్, ఏ పవర్ m ఇంటూ బి పవర్ m ఈక్వల్ టు ఏబి హోల్ పవర్ m. సో ఏ పవర్ m ఇంటూ మధ్యలో గుణకారం అవుతుంది కాబట్టి ఏ ఇంటూ బి, ఏబి హోల్ పవర్ సేమ్ ఉన్నవి కాబట్టి హోల్ పవర్ m అవుతుంది. సో ఏ పవర్ m ఇంటూ బి పవర్ m ఈక్వల్ టు ఏబి హోల్ పవర్ m అవుతుంది. నెక్స్ట్ ఏంటండి, ఏ పవర్ m బై బి పవర్ m ఈక్వల్ టు ఏ బై బి హోల్ పవర్ m అవుతుందా అండి? ఇక్కడ దేని దానికి పవర్ m, ఏ పవర్ m బి పవర్ m ఉందండి, ఇక్కడ ఏంటండి హోల్ పవర్ m అవుతుంది. సో కామన్గా ఏముంది కాబట్టి హోల్ పవర్ m మనం రాసుకోవచ్చు. నెక్స్ట్ ఏ బై బి హోల్ పవర్ మైనస్ m ఈక్వల్ టు బి బై ఏ హోల్ పవర్ m. ఇక్కడ ఏంటండి మైనస్ m, ఏ బై బి హోల్ పవర్ మైనస్ m. ఇక్కడ ఏంటండి రివర్స్ చేసాము, రివర్స్ బి లవం ఏ హారం రాసుకున్నాం. సో బి బై ఏ హోల్ పవర్ m రాసుకోవచ్చా అండి? ఇక్కడ మైనస్ m ప్లస్ m అవుతుంది, ఇక్కడ లవము హారము లవంగా రాసుకుంటే ఈ మైనస్ అనేది ప్లస్ అవుతుంది, ప్లస్ m అవుతుంది. నెక్స్ట్ ఏ పవర్ m ఈక్వల్ టు ఏ పవర్ n ఈక్వల్ టు m ఈక్వల్ టు n. సో భూములు సమానమైన, భూమి అంటే ఏంటండి, ఏ ఘాతాంకం m. సో భూములు సమానమైన ఘాతాంకాలు m n సమానం. సో m ఈక్వల్ టు n అవుతుంది. నెక్స్ట్ సమ్ క్వశ్చన్స్ చూద్దామండి. 10 పవర్ 9లో భూమి ఏదండి,
భూమి ఏంటండి 10 అండ్ ఘాతాంకం ఏంటండి ఘాతాంకం 9. సో 10 భూమి 9 ఘాతాంకం. నెక్స్ట్ 3 power 5 ఇంటూ 3 power 4 ఈక్వల్ టు ఎంత? ఇక్కడ మనం ఏంటండి ఇక్కడ ఒక ప్రిన్సిపల్ గుర్తుకు రావాలి మీకు. ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఈక్వల్ టు ఏ పవర్ m ప్లస్ n అవుతుంది. సో ఈ ప్రిన్సిపల్ మీకు గుర్తుండాలి. ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఈక్వల్ టు ఏ పవర్ m ప్లస్ n. సో ఇక్కడ ఏంటండి ఇక్కడ ఏ బదులుగా ఏమి ఇచ్చారు 3, భూమి 3. సో ఇక్కడ ఏమొస్తుంది దీని ప్రకారం రాస్తే 3 పవర్ m 5, m ఈక్వల్ టు 5, n ఈక్వల్ టు 4. సో 5 ప్లస్ 4 ఏమవుతుందండి 5 ప్లస్ 4 ఎంత 9. 3 పవర్ 9. 3 పవర్ 9 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం 2/3 whole power 3 into 2/3 whole power 5 ఈక్వల్ టు 2/3 whole power n minus 2 అయితే n ఈక్వల్ టు ఎంత? ఇక్కడ ఎట్లా చేయాలండి ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే భూములు 2/3 అనేది భూమి అండి. భూములు సమానంగా ఉన్నాయండి. ఇక్కడ మనం ఎలా చేద్దామో చూద్దాం. ఇక్కడ ఒక ప్రిన్సిపల్ గుర్తుకు రావాలండి మీకు. ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n. సో ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఈక్వల్ టు ఏ పవర్ m ప్లస్ n. సో ఈ విధంగా చేయాలి. ఇక్కడ మనకి ఏ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు 2/3. ఓకే కామన్గా రాసుకోవచ్చా అండి 2/3 హోల్ పవర్ m ఈక్వల్ టు ఎంత అండి 3, n ఈక్వల్ టు 5. సో 3 ప్లస్ 5 ఈక్వల్ టు 2/3 యాజ్ ఇట్ ఈజ్గా రాయాలండి. హోల్ పవర్ n మైనస్ 2. ఇక్కడ ఏంటండి 2/3 హోల్ పవర్ 3 ప్లస్ 5 ఈక్వల్ టు 2/3 హోల్ పవర్ n మైనస్ 2. సో నెక్స్ట్ 3 ప్లస్ 5 ఎంత అండి 8. 2/3 హోల్ పవర్ 8 ఈక్వల్ టు 2/3 హోల్ పవర్ n మైనస్ 2 వచ్చేసింది. నెక్స్ట్ ఏంటండి ఇక్కడ ఏంటండి భూములు సమానంగా ఉన్నామండి. భూములు సమానమైన ఘాతాంకాలు ఏంటండి సమానం. సో ఇక్కడ ఒక ప్రిన్సిపల్ ఉంది గుర్తుకు రావాలి. ఏ పవర్ m ఈక్వల్ టు ఏ పవర్ n ఈక్వల్ టు ఏ పవర్ m ఈక్వల్ టు ఏ పవర్ n అయితే m ఈక్వల్ టు n అవుతుంది. సో దీని ప్రకారం ఇక్కడ ఏంటండి 8 ఈక్వల్ టు m ఈక్వల్ టు n. సో మనము ఘాతాలు తీసుకోవాలి. 8 ఈక్వల్ టు 8 m ఈక్వల్ టు 8, n ఈక్వల్ టు n మైనస్ 2. 8 ఈక్వల్ టు n మైనస్ 2. సో ఇక్కడ ఏంటండి n మైనస్ 2 ఈక్వల్ టు 8 రాసుకోవచ్చా అండి. నెక్స్ట్ n ఈక్వల్ టు మైనస్ 2 ఇటు పోతే ఏమవుతుందండి ప్లస్ 2 అవుతుందా 2 ప్లస్ 2 ప్లస్ 8 ఈక్వల్ టు 10. సో n ఈక్వల్ టు ఎంత అండి 10. n ఈక్వల్ టు 10 మనకు వచ్చేసిందా అండి. ఇక్కడ ఏం అడిగింది క్వశ్చన్లో n ఈక్వల్ టు ఎంత. సో మనకు n ఈక్వల్ టు 10. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ m ఈక్వల్ టు 3, n ఈక్వల్ టు 2 ఈక్వల్ టు అయితే m ఈక్వల్ టు 3, n ఈక్వల్ టు 2 అయితే m పవర్ n మైనస్ n పవర్ m ఈక్వల్ టు ఎంత. సో క్వశ్చన్ ఇది. ఇక్కడ ఏంటండి చూద్దాం. m ఈక్వల్ టు 3, n ఈక్వల్ టు 2. సో
m పవర్ n మైనస్ n పవర్ m ఈక్వల్ టు ఎంత అని అడిగాడు. సో m పవర్ n మైనస్ n పవర్ m చేయాలి. ఇక్కడ m ఈక్వల్ టు ఎంత ఇచ్చాడండి? 3. n ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు? 2 ఇచ్చాడు. 3 స్క్వేర్ మైనస్ n ఈక్వల్ టు ఎంత? 2 పవర్ m ఈక్వల్ టు ఎంత? 3 పవర్ 2 పవర్ 3. సో 3 స్క్వేర్ ఈక్వల్ టు ఎంత అండి? 9. 3 స్క్వేర్ అంటే 3 ఇంటూ 3, 3 3 జా 9 మైనస్ 2 క్యూబ్. 2 క్యూబ్ అంటే ఎంత అండి? 2 ఇంటూ 2 ఇంటూ 2, 2 క్యూబ్ ఈక్వల్ టు 8. 9 మైనస్ 8 ఈక్వల్ టు ఎంత? 1 వస్తుంది. 1 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 4 పవర్ 0 ప్లస్ 5 పవర్ మైనస్ 1 ఆఫ్ ఇంటూ 5 పవర్ 2 ఇంటూ 1/3 ఈక్వల్ టు ఎంత? ఈ ప్రాబ్లం మనం చూద్దాం. ఇక్కడ ఏంటండి? 4 పవర్ 0 ఎలా ఉందండి? ఏ పవర్ 0 ఈక్వల్ టు 1 కదా అండి. సో 4 పవర్ 0 ఏమవుతుంది? 1 అవుతుంది. 4 పవర్ 0 ఈక్వల్ టు 1. 1 ప్లస్ 5 పవర్ మైనస్ 1 ఏ విధంగా ఉందండి? ఏ పవర్ మైనస్ m ఈక్వల్ టు 1/a పవర్ m రాసుకోవచ్చా అండి? మైనస్ m డినామినేటర్కి వెళ్తే ప్లస్ m అవుతుంది. సో ఏ పవర్ మైనస్ m ఈక్వల్ టు 1/a పవర్ m అవుతుంది. సో ఇక్కడ a ఈక్వల్ టు 5 ఉంది. సో మనకి 1/5 పవర్ మైనస్ 1 ఏ విధంగా రాసుకోవచ్చు? 1/5 అని రాసుకోవచ్చా? 5 పవర్ 1 అంటే పెట్టినా పెట్టకున్నా నో ప్రాబ్లం. సో ఇంటూ ఆఫ్ ఇంటూ 5 స్క్వేర్. 5 స్క్వేర్ ఎంత అండి? 25 ఇంటూ 1/3. ఇక్కడ ఏం చేయాలండి? 5. ఇక్కడ ఏమొస్తుందండి? 5 ప్లస్ 1, 5 1 జా 5 ప్లస్ 1. సో ఇంటూ 25 ఇంటూ 1/3. నెక్స్ట్ 5 ప్లస్ 1 ఎంత అండి? 6. 6/5 ఇంటూ 25 ఇంటూ 1/3. ఇక్కడ ఏంటండి? 5 5 జా 25, 3 2 జా 6. సో ఇక్కడ ఏం మిగిలిందండి మనకి? 5 ఇంటూ 2, 2 ఇంటూ 5 ఎంత అండి? 10. సో ఆన్సర్ ఈజ్ 10. 4 పవర్ 0 5 పవర్ మైనస్ 1 ఆఫ్ ఇంటూ 5 స్క్వేర్ ఇంటూ 1/3 ఈక్వల్ టు ఎంత అండి? 10 వచ్చింది. సో ఆన్సర్ ఈజ్ ద 10. ఈ ఘాతాంకాలు మరియు ఘాతాలు అనేటివి మనకు టెట్కి అండ్ డిఎస్సికి యూజ్ అవుతాయండి. ఈ ప్రాబ్లమ్స్ అనేవి మనము ఈరోజు ఏం చెప్పుకున్నామంటే బేసిక్స్ ఘాతాంకాలు మరియు ఘాతాలు ప్రిన్సిపల్స్ అండ్ సమ్ ప్రాబ్లమ్స్ చూసామండి. ఇవి మనము టెట్ డిఎస్సిలో చాలా ఈజీగా చేయొచ్చు. సో మనం ఈ ప్రాబ్లమ్స్ అనేది మనము ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఘాతాంకాలు మరియు ఘాతాలలో ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా సాల్వ్ చేస్తామండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.